ఒక 100% లా ఎంత మంది హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు మీరు? సొసైటీలో అంటే ఇప్పుడు హ్యాపీ ఇండెక్స్ రేట్ ఉంటది, హ్యాపీ ఇండెక్స్ ర్యాంక్ ఉంది. మా ప్రపంచం మొత్తం 147 దేశాలు పాల్గొంటాయి. దాంట్లో మన ఇండియా ర్యాంక్ 2024లో 128 వచ్చింది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇప్పుడు 2025 లో 118 ర్యాంక్ వచ్చింది. అంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ 100 లోపు వచ్చిన ఉద్దేశం అనే కాదు, మన 1వ ర్యాంక్ రావాలనే ఉద్దేశం. ఇప్పుడు డెన్మార్క్ ఉంది, 2వ ర్యాంక్ లో ఉంది. అంటే ఆ హ్యాపీనెస్ అనేది డిపెండ్ అపాన్ ద గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, తర్వాత లేదంటే ఒక హ్యూమన్ లైఫ్ ఏ విధంగా అయితే లీడ్ చేయవద్దు, దాంట్లో ఉన్న హ్యాపీనెస్ అనేది ఇప్పుడు జాబ్ ఉంది, ఒక ప్రొఫెషన్ ఉంది. కొంతమందికి ఒక ప్రొఫెషన్ చేయాలంటే ఇష్టము, కొంతమందికి నచ్చదు. ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంది, డ్రైవింగ్ చేయడం అనుకో. నా డ్రైవింగ్ అనేది 100 కాదు 200 స్పీడ్ బైక్, మంచి హైబుజా బైక్ తీసుకొని తిరగడం నా హ్యాపీనెస్ ఉంటుంది. దానివల్ల రేజ్ అయ్యేటువంటి ఇష్యూస్ వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. అంటే అది వన్ సైడ్ హ్యాపీనెస్, వన్ సైడ్ సాడ్నెస్. దానివల్ల సరే నేను మా మధ్యలో యాక్సిడెంట్ అయిపోయింది, లైఫ్ అయిపోయింది, దానివల్ల హ్యాపీనెస్ ఏడుంది అంటే నాకు థ్రిల్ ఉంది, వాటి ఫ్యామిలీకి ఏమైతుంది, అది సాడ్నెస్ అవుతుంది. కరెక్టే కదా. అయితే హ్యాపీనెస్ అనేది హ్యూమన్ లైఫ్ లో అది టెంపరరీ వస్తుంటది, పోతుంటది. పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది దేని మీద కూడా ఉండదు.